అయితే ఇప్పుడు మనము ఈ మూల పంచాది ఏందో ఒక్కసారి తెరలోపలికి పోతే రామ 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 ఏ ఓ దేవుడు నేనే రామ రామ ఇది ఇట్ట కాదు ఒకట పాయే అయితే ఇక చూస్తున్నారు ఇక ఇప్పుడు పెద్ద మనిషి ఫామ్ హౌస్లో కూర్చొని రామా 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 నువ్వు ఎట్ట చేస్తావో ఏం చేస్తావో కొడుకా కొడుకా నేనైతే బలం చచ్చింది రేపో మాపో రాజకీయాలకు ధన్యవాదాలు చెప్పి గుడ్ బై చెప్తా రేపు రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేది నువ్వే ఉంది కొడుకా నువ్వు చేయబట్టి నేను చక్కదానాల సచివాలయాన్ని ఊరగొడితే వాస్తు బాగలేదని ఇప్పుడు ఆగలకు వస్తారు కల్లా నేను ఏదో అనుకున్నా ఏమో అనుకున్నా మన 10 ఏళ్ళ ఏమన్నా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇయ్యదాయే ఏది ఈ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు సర్కారుదే అని నా ఆయాంలో ఇస్తే నేను ఎంత రామసకదనంగా ఉందిరా కొడుకో ఇది కథ మా ఆయాంలో రాకపాయే మా ఆయాంలో సుప్రీంకోర్టు తీర్పు రాకపాయే ఎంత పని అయిపోయే ఎట్లయిపోయే ఏమి చేయదు ఎట్ట చేయదు అని ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావు ఫామ్ హౌస్లో పండుకొని ఒకటే కాకి శోకం తీస్తున్నాడు నుల్లా చూసిరా కొడుకు కోసం ఎంత బాధపడుతుండో ఇక ఈ కొడుకు ఏం చేస్తుండయ్యా అంటే సుప్రీంకోర్టు అది 400 ఎకరాలు సర్కారు భూమి అని తీర్పు ఇచ్చినా ఈ కోజాగా ఏం చేస్తుంది ఇక ఏదో పని ముంగటేసుకోవాలి కదా ఇక గా రకంగా ఈ పని ముంగటేసుకొని ఈ విద్యార్థులకు ఉసిగొల్పి వాళ్ళకు ఖర్చులు రయాలు అన్నీ మంచిగా అందించి సరఫరా చేసి ఉరుకుర్రి అని లెగా లెగా మారో మారో లెగా లెగా అని చూ అని ఉసిగొల్పుతుండు ఇక ఆ కోళ్ళాగలు రోడ్ల మీద ఆడికి ఈడికి తిప్పట్లాడుతుర్రు తరుముతుర్రు పోలీసు వాళ్ళ చేతుల్లో ఇక మరి బస్ ఎక్కి పోయి జైల్లో పోతుర్రు రకరకాలుగా నడుస్తుంది కథ అయితే ఇక ఒక్కసారి మనము నారచంద్రయ్య ఆయాంలో గతంలో నారచంద్రయ్య ఆయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 534 ఎకరాలు 534 ఎకరాలు అయితే ఇక్కడ ఏమైందయ్యా అంటే హెచ్సియు ఈ 534 ఎకరాలు సర్కారుకు ఇచ్చి ఈ హెచ్సియు వాళ్లకు 397 ఎకరాల భూమి ఏ రేఖలు చూపించింది బాదు ఎవరికి హెచ్సియు వాళ్లకు అయితే ఇక ఈ కథ ఇక ఇటు పోను అటు పోను ఇంట్లో బాగానే ఈ యూనివర్సిటీ పెద్ద మనిషి వీసీ సంతకాలు చేసిర్రు రెవెన్యూ వాళ్ళు అద్దులు ఆల్మాల్ నాటి షెడ్డాపట అంతా చేసిర్రు ఆఖరికి వస్తారు కల్లా ఈ యుద్ధం ఎక్కడ పడ్డదయ్యా అంటే ఈ ఐఎంజీ ఉంటుంది కదా వీళ్ళకు ఇప్పుడు సర్కారు వాళ్ళకు వీళ్ళకు యుద్ధం అయింది ఇప్పుడు ఈ జరుగుతున్న 400 ఎకరాల మీద ఈ భారత ఏదైతే ఒక కంపెనీ ఉందో ఈ కంపెనీకి సర్కారు యుద్ధం అవుతుంది అయితే ఈ ఆటల కోసము కేటాయించింది అనేది ఒకప్పుడు జరిగిన ముచ్చట అయితే ఇక వాళ్ళు ఏం వాడుకోకుండా అది అట్టే పక్కేసి పండబెట్టిరు కాబట్టి ఇక ఇప్పుడు సర్కారు ఏం చేసింది ఇక దాని మీద షెడ్డోపటో వ్యవహారం చేద్దామంటే వాళ్ళు ఏం చేసిరు కోర్టులు వేసిర్రు వాళ్ళయ్యే మొత్తానికి సుప్రీంకోర్టు సర్కారుదే అని తేడతెల్లం చేసిర్రు ఇదంతా అయిపోయింది ఇక ఇప్పుడు ఎటనానా చేసి షెడ్డో పడ్డో తెలంగాణ సంసారాన్ని ఎలదీయాలి అప్పుల షిప్ప చేతికిచ్చిపోయిండు కేసీరావు మరి కేసీరావయ్య ఏం ఉద్దారకం చేసిండయ్యా గతంలో అంటే ఈ కోళ్ళాగా కూడా ఇక మైహోం ఉందిగా మైహోం కోళ్ళాగా ఈ మైహోం కోళ్ళాగా కూడా
25 ఎకరాలు కట్టబెట్టిండట వెనకటికి. మంచిగా దానికి రోడ్డు కూడా చేసిండట. 25 ఎకరాలు కట్టబెట్టిండట ఈయనకు మైభవం ఏదో మన విహంగో దానికి. ఇక ఈ కథ నడుస్తుంది. ఈ షెడ్డో పడ్డో ఈ సర్కారు ఏదైతే ఇప్పుడు 400 ఎకరాల ఈ భూమి ఉందో ఇలా ఈ పరిశ్రమలో కంపెనీలో షెడ్డనో పడ్డనో ఏదో ఒకటి చేసి జనాల సొమ్మే కదా, జనాల కోసమే ఏదో ఒక ఇచ్చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కంకణం కట్టుకొని అమ్మ రేవంత్ రెడ్డి బతికిపోతట్టుండు, రేవంత్ రెడ్డి బతికిపోతట్టుండు, ఎట్లా బట్టగాల్చి మీదయ్యాలి. మరి సరే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా మరి సుఖం పూసలయ్యా అంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళ కడుపు చల్లకుండా కోకాపేట కానించి బుద్వేల్ హైదరాబాద్ చుట్టుపక్కల కోకాపేట భూములా అమ్ముకుండు ఎకరానికి 100 కోట్ల చొప్పున. బుద్వేలు భూములో కూడా అక్కడ ప్లాట్లు చేసి లేఅవుట్ చేసి కథం పట్టించిండు. హైదరాబాద్ చుట్టూతా ఈయన అమ్మని భూమే లేదు. రంగారెడ్డి జిల్లాను కూడా మొత్తం జరగబట్టిండు. ఎందుకంటే ఈ రాజధానికి పక్కపొంటి ఉన్న భూములకు మరి కోట్ల విలువ కదా, వీటిని ఏడ కూడా లేకుండా చేసిండు. సుప్రీంకోర్టు వీళ్ళ ఆయాంలో కనుక ఇది తీర్పిస్తే ఈ 400 ఎకరాలు సర్కారు భూమే అని తీర్పిస్తే ఇది కూడా కథం పట్టించు ఎన్నడో. ఇక మరి వీళ్ళు శుద్ధ పూసలా, వీళ్ళు సొక్కం పూసలా, వీళ్ళు భూములు జాగలు అమ్మలేదా అంటే ఇది యథార్థమా కాదా అనేది మీరు ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ కోల్యాగలు కేసీరావయ్య, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ ఇవాళ వాళ్ళకు తెలంగాణలో నువ్వు ఎక్కడ పోయినా వాళ్ళ బినామీలతోటి రామసక్కదనంగా వాళ్ళకు భూములు ఉంటాయి. ఎక్కడ పోయినా తెలంగాణలో ఎక్కడ పోయినా వాళ్ళ భూములు మరి అద్దల లెక్క తల మెరుస్తున్నాయి. వాళ్ళ భూములు అడుగున ఈ సర్కారు భూముల అమ్ముకొని పాపం పేదోనికి నిల్వ నీడ లేకుండా, గజం ప్లాట్ లేకుండా, ఇల్లు లేకుండా వాళ్ళు అన్నవో రామచంద్ర అంటుంటే ఇక మరి గతంలో బీఆర్ఎస్ కోల్యాగలు భూములను పొల్లు అమ్ముకున్నారు. ఇది అక్షరాల సత్యం కాదా? ఇది తెలంగాణ జనాలకు తెలియదా? ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములకు కూడా మీరు ఎసరు పెట్టలేదా? పోలీసులతోటి అక్రమ అరెస్టులు చేయించి బెదిరించి అదిరించి మీరు సంతకాలు చేయించుకోలేదా? అప్పనంగా సర్కారు భూముల మొత్తం కథం పట్టియలేదా? ఇక మొన్న అంటుండే కేసీరావయ్య రైతు భరోసా మంచిగా వేసేది అంటే గిది కథ ఏడా? సర్కారు భూముల అమ్ముకొని సత్యనాశు వేసి దాచుకొని ఇక వీళ్ళు ఈ రకంగా తెలంగాణను భ్రష్టు పట్టించింది కాక మళ్ళీ ఇవాళ ఇగో రేవంత్ రెడ్డి ఏడ బతికిపోతాడు, రేవంత్ రెడ్డి షెడ్డో పడ్డో ఈ తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చుదామని ముందు అడుగు వేస్తుంటే కొంకులు నరుకుతున్నాయి కోల్యాగలు. ఇక షెడ్డో పడ్డో వీళ్ళు సుప్రీంకోర్టులో జర బలమైన నోరుగల్ల న్యాయవాదులు పెట్టి ఇక మరి వాళ్ళు కొట్లాడి షెడ్డో పడ్డో సుప్రీంకోర్టుతోటి న్యాయస్థానంతో న్యాయం పొందితే సర్కారు భూమి అని తేలిపిస్తే ఇక ఆఖరికి వస్తారు కల్లా ఈ కోల్యాగలు ఓ దిక్కు బీఆర్ఎస్ కోల్యాగలు, ఇంకో దిక్కు బీజేపీ కోల్యాగలు. ఇక ఆనాడు ఈ బీఆర్ఎస్ కోల్యాగలు ఎలక్షన్ల ఖర్చు పెట్టే ఫండ్ కూడా ఈ సర్కారు భూముల అమ్ముకొనే వీళ్ళు సంసారం వెళ్ళ తీసుకున్నారు. వీళ్ళు బయట దేశాలలో బగ్గ రూపాయలు దాచుకుండే కాదు, అడుగడుగున తెలంగాణలో నువ్వు ఎక్కడ పోయినా వీళ్ళ పాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ భూములు లేవనేది ఎక్కడ లేదు. తెలంగాణలో అంతటా వీళ్ళకు భూములు ఉన్నాయి. ఒక గసగుడి ఉద్దారకం చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నంటే రేవంత్ రెడ్డి ఇట చేస్తుండు, అది అట్ట చేస్తుండు, అది యూనివర్సిటీ భూమికి గిన్నెట తగులుతాడు అని వీళ్ళని ఊసిగొల్పి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ హైకోర్టులో పెట్టారు.
ఎట్టు పెట్టి రేవంత్ రెడ్డిని నెగలనీయొద్దు, రేవంత్ రెడ్డి కుర్చీని ఇర్రగొట్టాలి, రేవంత్ రెడ్డి మీదకి జనాలను ముసుగొల్పాలి, మనం ఏదో ఒకటి బట్ట కాల్చి మీదేయాలి. అయ్యయ్యయ్యయ్యయ్యో ఉత్త పుణ్యానికి 400 ఎకరాలు అప్పరంగా మింగుతుండట రేవంతం అయ్యా అని ఇది జనాలల్లో ప్రచారం చేయాలి. ఇది యూనివర్సిటీ భూమి అయితే పోరగాళ్ళు అడ్డం పడితే పోరగాళ్ళను 7 కాడికి అరెస్టులు చేపిస్తారు అని ఇది ఎలిచిపారగొట్టాలి. ఎట్టనైనా చేసి రేవంత్ సర్కారును బదునాం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నారు ఎవరు? బీఆర్ఎస్లు, బీజేపీ వాళ్ళు. ఇక ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకున్న పెదకోజాగా ఓ అమ్మాయికి రేపో మాపు వెళ్తుందేమో 27 తారీఖు నాడు సభ పెడుతుండట. ఇక రామా 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 మనం ఏదో అనుకుంటే ఏమో అయిపోయే రామా. మన 10 ఏళ్ల రాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకపోయే రామా. ఇప్పుడు రేవంతమయ్య వచ్చినాక ఈ 400 ఎకరాలు సర్కారుదే అని తీర్పు ఇచ్చే రామా. ఎట్ట చేద్దాం రామా, ఏం చేద్దాం రామా? ఓ రామయ్య నువ్వు ఎట్ట చేస్తావో ఏమో బిడ్డ. మొత్తానికైతే రేవంత్ రెడ్డిని నెగలకుండా చెయ్యాలి. రేవంత్ రెడ్డి చేతికి ఈ 400 ఎకరాల భూమి పోకుండా చెయ్యాలి. ఆ ఖర్చులు బొరుసులు ఏదన్నా ఉంటే మనం దోసుకునే మస్తుకునేగా కొడుక జర గయ్యాల ఖర్చు పెట్టు. షాయలకు, బిస్కోట్లకు, తిండికి, తిప్పలకు, ఆకటకు వస్తాలకల్లా దేనికైనా ఖర్చు పెట్టు. కానీ పోరగాళ్ళను ఉసిగొల్పు, షెడ్డో పడ్డో నువ్వు ప్రెస్ మీటులు పెట్టు, పోరగాళ్ళను పిలిపి వాళ్ళతోటి మాట్లాడి ఆఖరికి వస్తాలకల్లా మాత్రం నువ్వు గెలిచి నా కాడికి రావాలి అని ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్న పెదకోళ్ళలాగా ఆర్డర్ చేసింది. ఇక అందుకనే కేటీ రాములు గీతాతంగం ముంగటేసుకుండు. మరి గతంలో సర్కారు భూములు అమ్మిన చరిత్ర ఎవరిదయ్యా అంటే ఇప్పుడు ఏం చెప్తారు జనాలు? అడుగున మొత్తం జల్లెడ పెట్టిన చరిత్ర, సర్కారు భూముల జల్లెడ పెట్టిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది. తెలంగాణలో అడుగున కనపడుతున్న భూములలో పాత్ర తెలంగాణ మన కల్వకుంట్ల కుటుంబానిది. ఎక్కడైనా వీళ్ళకి భూములు ఉన్నాయి, దాచుకొని అక్కడ ఫామ్ హౌజులు, వెంచర్లు, భూములు, జాగలు, తోటలు, మన్ను, మశాడం. పేదోనికైతే గంటెడు భూమి లేదు, ఉందామంటే కొంచెడు గుడిసె లేదు. ఇగో ఇది కథ. మళ్ళీ ఇప్పుడు ఏమన్నంటే రేవంత్ మింగుతుండు, రేవంత్ తింటుండు, రేవంత్ ఏదో చేస్తుండు. అరే అది పరిశ్రమలు పెట్టి జీవనోపాధి కల్పిద్దాం పోరగాళ్ళకు పొటగాళ్ళకు, జనాల సొమ్ము జనాలకే వంచి పెడతా అనేది ఆయన తీసుకొస్తుంటే ఇక ఈ రకంగా ఈ కోళ్ళాగలు ఉసిగొలుపుతున్నాయి. చూడాలి మరి ఈ పంచాయతీ ఎందాకపోతుంది ఏంది ఏం కథ. కానీ మొత్తానికైతే తెలంగాణ జనాలకు ఎరక కావాలి ఈ ముచ్చట, అసలైన ముచ్చట.